బ్రెడ్ టోస్ట్ తయారు చేయు రెసిపీని ఇప్పుడు మనము చూసేద్దాము. నేను 4 బ్రెడ్ స్లైస్ని తీసేసుకున్నాను. బ్రెడ్ స్లైస్ పైన ఈ విధంగా బటర్ని పెట్టేసుకోవాలి. అన్నిటికీ కూడా ఈ విధంగానే ముందుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ని వేసేసుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు ఇంకో వైపు ఒక గ్లాసులో మిల్క్ తీసుకుని అందులో షుగర్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. కొంచెం సైడ్కి బటర్ని వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇందులో మిల్క్ను వేడి చేసి చల్లార్చినవి తీసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న పాలని పోసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. కొన్ని యాడ్ చేసుకుంటూ మిల్క్ని. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బటర్ని పైన పెట్టేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయిందండి బ్రెడ్ టోస్ట్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.